హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పరి కిచెన్ స్టోరీస్. ఈరోజు మన రెసిపీ ఆలు క్యాప్సికమ్. చపాతీ సైడ్ డిష్గా అయినా వేడివేడి అన్నంలో అయినా చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కాక పోపు దినుసులు, 2 దంచిన వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు మంచి అరోమా వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇందులోనే ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి అంతా కలిసేలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఆలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆలు వేసాక స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఆలు మాడిపోకుండా దోరగా వేగేంత వరకు 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఆలు దోరగా వేగాక సన్నగా కట్ చేసిన 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా కారం వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఆలు క్యాప్సికమ్ 2 దోరగా వేగేంత వరకు మరో 3 నుంచి 4 నిమిషాలు పైకి కిందికి కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ముక్కలు దోరగా వేగాక ఇందులో 1 కప్పు టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే టమాటా ముక్కలైనా యాడ్ చేయొచ్చు. ఎందుకో మా హస్బెండ్కి టమాటా అంటేనే నచ్చదు. సో ఇలా గ్రేవీని కలుపుతూ పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో 1 చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేసేసి గ్రేవీ చిక్కబడేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచండి. చూడండి, గ్రేవీ ఈ టెక్స్చర్లో రావాలి. సో మన క్యాప్సికమ్ ఆలు కర్రీ రెడీ. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. రెసిపీ నచ్చిందా? కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూపిస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.